హాయ్ వెల్కమ్ టు త్రివేణి రామ్ టాక్స్. నేను మీ త్రివేణి. ఇవాళ వ్లాగ్ వచ్చి మనకి అంగన్వాడీ కేంద్రంలో ఇస్తారు కదా పాల ప్యాకెట్స్. ఈ పాల ప్యాకెట్తో స్వీట్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా. స్వీట్ అంటే ఇంతకీ ఏం స్వీట్ చెప్పలేదు కదా, కలాకాని అండి. మామూలుగా మనం ఎక్కువ పాలతో చేస్తేనే చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది. సో ఈ ప్యాకెట్స్ మనం దాదాపు వేస్ట్ చేస్తున్నాం అన్నమాట. అంటే క్వాలిటీ బాగానే ఉంటుంది, బట్ ఎందుకో ఆవు పాలు అవ్వడం అలా తాగలేకపోతున్నాము. సో వీటిని చాలామంది వేస్ట్ చేసేస్తున్నారండి. అంతేకాక మనం వన్స్ ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి ఉంచామంటే ఒక 24 అవర్స్ లోపు వాడపోతే పాలన్నీ పాడైపోతాయి. అలాగే ఓపెన్ చేయకుండా ఉంచితే ఎన్ని రోజులున్నా కూడా మళ్ళీ పాలు అట్లాగే ఉంటాయి దాదాపు. అండ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని మనం పాలు వేడి చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోవాలి. అది చాలా మందంగా ఉండాలి, ఎందుకంటే కలాకాని చేయడానికి పాలు అస్సలు అడుగంటకూడదండి. మనం ఎంతసేపు అయితే చేస్తుంటామో అంతసేపు కూడా తిప్పుతూనే ఉండాలన్నమాట. పాలని అడుగంటకుండా తిప్పుకుంటూనే ఉండాలి. ఈ పాలు అయితే మంచి స్మెల్ వస్తూ ఉన్నాయి. కాగే కొద్దీ మంచి స్మెల్ వస్తున్నాయి. అంటే లైక్ మనం తిరుపతి అలా వెళ్ళినప్పుడు ఆవు పాలతోనే కదా అచ్చం పాలు, కాఫీ, టీ ఏవి తీసుకున్నా అక్కడ మనకి ఆవు పాలు దొరుకుతాయి. సో ఆ పాలు ఎలా అయితే మనకి స్మెల్ టేస్ట్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే స్మెల్ టేస్ట్ ఉంటుంది. ఇకపోతే పాలు బాగా మరిగిన తర్వాత కొంచెం క్వాంటిటీ తగ్గాలండి. మనం లీటర్ పాలు పెడితే అవి హాఫ్ లీటర్ వరకు అయిపోవాలి. ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో ఆ తగ్గేటప్పుడు మనం ఇందులో కొంచెం ఒక లెమన్ని పిండుకోవాలి పాలు విరగడం కోసం. లెమన్ని పిండుకున్నాక తిప్పుకుంటూనే ఉండాలి. లెమన్ పిండిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ తిప్పాలండి అడుగు అంటిపోకుండా. నేనైతే ఈ కొంచెం ప్యాన్ కుదరలేదు అనుకుంటున్నాను నేను పెట్టింది. మీరైతే ఇంకా చుట్టూ అంచు లేకుండా ఉండే తీసుకుంటే అడుగు అంటకుండా తిప్పుకోవడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, మనకి ఈ పాలన్నీ కూడా మొత్తం ఇనికిపోయి అంతా కూడా విరిగి మనకి జున్ను పాల టైప్లో విరిగిపోయాయండి. వీటిని ఈ వాటర్ క్వాంటిటీ ఏదైతే ఉందో మొత్తం ఆవిరైపోయేదాకా మనం అలా తిప్పుతూనే ఉండాలి. నేను వీడియో ఎలా చూపిస్తున్నా అలా తిప్పుతూనే ఉండాలి. ఈ స్వీట్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి, ఎందుకంటే మనం ఎంత టైం అయితే చేస్తుంటామో అంత టైం కూడా పక్కకు కదలకుండా దీని దగ్గరే నుంచొని ఉండాలి. అది తిప్పుతూనే ఉండాలి చేత్తో. నాకైతే భుజాలు కూడా నొప్పి వచ్చేసింది. దగ్గర మనకి 40 మినిట్స్ టైం పడుతుంది. అంటే ఇది వీడియో కాబట్టి మనం కట్ చేసి పెడతాం కాబట్టి 4 మినిట్స్లో అయిపోయింది. బట్ ఈ స్వీట్ చేయడానికి 40 మినిట్స్ టైం పడుతుంది. అండ్ ఈ పాలన్నీ విరిగి వాటర్ క్వాంటిటీ తగ్గేటప్పుడు మనం కొంచెం యాలుక్కాయల పొడి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అలాగ తిప్పుకుంటూనే ఉండాలి. మొత్తం మనకి దగ్గర పట్టి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే వాటర్ అంతా పోయి విడిగా వచ్చేస్తూ ఉంటుంది మనకి. ఆ వచ్చేటప్పుడు ఇందులో ఒక కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలా బాగా కలుపుకుంటూ తర్వాత వచ్చేసి మనం ఒక ప్లేట్కి నెయ్యి బాగా రాసేసి ఈ క్వాంటిటీ మొత్తం ప్లేట్లో ఆరబోయాలండి. అండ్ ఈ స్వీట్ ఆరడానికి కూడా చాలా అంటే చాలా టైం పడుతుంది. మనకి త్వరగా అవ్వదు. బేసిక్గా మనకు ఆత్రం ఎక్కువ కాబట్టి చేసిన తర్వాత త్వరగా కట్ చేసి పీసెస్ చేశాను. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి. బట్ అప్పటికి ఇంకా సెట్ కాలేదు. సెట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. మినిమం 2 or 3 అవర్స్ పట్టింది సెట్ అవ్వడానికి నాకైతే. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. ఈ పాల ప్యాకెట్లు అయితే మనకి అవైలబుల్లో ఉంటే వేస్ట్గా పోనివ్వద్దు. ఖచ్చితంగా కూడా ట్రై చేయండి. పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.